వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. విజయానికి కితాబ్ ఇవ్వాల్సింది. ట్రంప్ గెలిచినందుకు ప్రధాని మోదీ కూడా అభినందించారు. ఆయన చేసిన మెసేజ్లో ఒక పదం ఉంది, మై ఫ్రెండ్ అని. సాధారణంగా ఆయన ఒక దేశ అధ్యక్షుడు, ఈయన ఒక దేశ ప్రధాని. ఇలాంటి రిలేషన్ మాత్రమే ఉంటుంది. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు కాబట్టి అఫీషియల్ రిలేషన్సే ఉంటాయి. బట్ ట్రంప్ ఎన్నికల్లో గెలవడంతోనే హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ మై ఫ్రెండ్ అంటూ మొదలుపెట్టారు ప్రధాని మోదీ. ఈ విషెస్ సంథింగ్ పర్సనల్ అనే చెప్పాలి. మరి ఇండియాతో అమెరికా రిలేషన్ అలాగే ఉంటుందా? ట్రంప్ వచ్చారు, ఈ ఉద్యోగాలు ఉంటాయో లేవో అనే భయాలు చాలామంది భారతీయులకు ఉన్నాయి. మరి ఆ విషయంలో ఎలాంటి భరోసా కల్పిస్తారు? ఎలక్షన్ క్యాంపెయిన్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్తో వెళ్ళారు ట్రంప్. అంటే ఏంటి అర్థం? అమెరికన్లను, అమెరికాని గ్రేట్ కంట్రీగా నిలబెట్టడం అంటే అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదం ఏదైనా ఉందా అందులో? ట్రంప్ గెలుపుతో ఇండియాకు అడ్వాంటేజ్ ఏంటి? అసలు ట్రంప్ ముందున్న సవాళ్ళు ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్లో. 2014లో మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఇక్కడ ప్రధానిగా మోదీ ఉండగానే అక్కడ ట్రంప్ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ట్రంప్ దిగిపోయి జో బైడెన్ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మోదీ ప్రధానిగా ఉండగానే మరోసారి ట్రంప్ గెలిచారు. మరి ఇన్నేళ్లలో ఏం మార్పు జరిగినట్టు? అమెరికా అధ్యక్షుల మార్పు వల్ల ఇండియాకి కలిగిన ప్రయోజనం ఏంటి అన్నట్టు? బ్రాడ్గా చెప్పాలంటే పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. అక్కడ ఆ గవర్నమెంట్ కొనసాగుతుంది, ఇక్కడ ఈ గవర్నెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే రెండు దేశాల మధ్య ఒక ఈక్వేషన్ మాత్రం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక దేశంతో రిలేషన్స్ అనేవి లాంగ్ టర్మ్లోనే ఉంటాయి. అమెరికాతో మోదీ అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. పైగా ఢిల్లీకి ట్రంప్ కొత్త అతిథేమీ కాదు. మోదీ ట్రంప్ మధ్య కెమిస్ట్రీ ఎప్పటి నుంచో కుదిరేసింది. హ్యూస్టన్ వెళ్ళినప్పుడు మోదీకి ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్పారో, ట్రంప్ అహ్మదాబాద్ వచ్చినప్పుడు అంతే గ్రాండ్ వెల్కమ్ ఆయనకి దక్కింది. సో ఇక చూడాల్సింది పాలసీ మ్యాటర్స్ గురించే. అన్నట్టు ఎలక్షన్ క్యాంపెయిన్లో రివెంజ్ తీర్చుకుంటాను అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు ట్రంప్. ప్రతీకారం ఎవరి మీద? అక్కడి అపోజిషన్ పార్టీపై కాదు, ఇండియాపైనే. చైనాని కలుపుతూ ఇండియా పేరు ప్రస్తావించినప్పటికీ ట్రంప్ ప్రతీకారం మాత్రం ఇండియాపైనే ఉండబోతోంది. ఇంతకీ ఏంటా రివెంజ్? అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని నిజం చేయాలి అంటే ఇండియాపై ఇంపోర్ట్ టారిఫ్ పెంచాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. ఆ మాటలకు అమెరికన్లు ఎగిరి గంతేసి చప్పట్లు కొట్టారు. అదే సమయంలో టారిఫ్ కింగ్ అంటూ ఇండియాపై కామెంట్స్ చేశారు ట్రంప్. మోదీ వచ్చాక మేక్ ఇన్ ఇండియా పాలసీ తీసుకొచ్చారు. ఏదైనా సరే ఇండియాలోనే తయారు కావాలి అని. లేదు కూడదు, దిగుమతే చేసుకుంటామంటే మాత్రం ఇంపోర్ట్ డ్యూటీ కట్టాల్సిందేనన్నారు ప్రధాని మోదీ. అలా కొన్ని అమెరికన్ వస్తువులపై 100%, 200% ఇంపోర్ట్ డ్యూటీ వసూలు చేస్తూ వచ్చింది ఇండియా. సో సహజంగానే అమెరికాకి కోపం వస్తుంది. అందుకనే ఇండియాని టారిఫ్ కింగ్ అంటూ మాట్లాడారు ట్రంప్. తిరిగి అమెరికా అధ్యక్షుడిని అయితే టిట్ ఫర్ టాట్గా భారత్ నుంచి అమెరికాకి దిగుమతయ్యే వస్తువులపై టారిఫ్ విధించి రివెంజ్ తీర్చుకుంటాను అన్నారు. సో మెడిసిన్స్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఆటోమొబైల్స్, స్టీల్, ఐటీ వంటి ఎక్స్పోర్ట్స్ విషయంలో అమెరికా నుంచి ఎక్కువ కస్టమ్స్ డ్యూటీని ఫేస్ చేయాల్సి రావచ్చు మనం. అయినా ఇండియాకి ఈ యుద్ధం కొత్తేమీ కాదు. ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు కావాలనే స్టీల్ అండ్ అల్యూమినియం ప్రోడక్ట్స్పై 10 నుంచి 25% అదనపు సుంకాలు వేశారు. ఇండియా మాత్రం ఊరుకుందనుకున్నారా? వెంటనే రివెంజ్ తీర్చేసుకుంది అమెరికా మీద. మీరు కొట్టారు, తీసుకున్నాం, మాకు టైం వస్తుంది అనే డైలాగ్ తరహాలోనే మీరు 1-2 ప్రోడక్ట్స్పై ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు, మేము 28 అమెరికన్ ప్రోడక్ట్స్పై టారిఫ్ పెంచుతున్నామంటూ ఇండియా బదులిచ్చింది. సో ట్రంప్ 2.0 గవర్నమెంట్లో ఇండియా అమెరికా మధ్య వాణిజ్యపరంగా యుద్ధం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక విధంగా ఇది కూడా మంచికేనేమో. ఇండియన్ ప్రోడక్ట్స్పై సుంకాలు పెంచితే మన వాళ్ళు మరొక మార్కెట్ వెతుక్కుంటారు. ఇంకా ఏ దేశాల్లో మన ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చో అన్వేషిస్తారు. సో అంతా మన మంచికే. ఇక ట్రేడ్ పాలసీ విషయంలో ఇండియా అమెరికా మధ్య మరో క్లాష్ కూడా రాబోతోంది. అదే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. తైవాన్ నుంచో కొరియా నుంచో చిప్స్ తెచ్చుకోవడం ఏంటి, మనమే తయారు చేద్దాం అనే పాలసీతో వెళ్తోంది అమెరికా. ఒకవేళ చిప్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టడానికి రెడీ అవ్వాల్సి ఉంటుంది అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇటు ఇండియా కూడా చిప్ మేకింగ్ ఇండస్ట్రీ కోసం పాలసీ తీసుకొచ్చింది. వరల్డ్ మార్కెట్తో పాటు అమెరికన్ మార్కెట్ని టార్గెట్ చేసింది ఇండియా. సో ఫ్యూచర్లో సెమీ కండక్టర్ సెక్టార్పై అమెరికా, ఇండియా మధ్య క్లాష్ రావచ్చు.
సెకండ్ ఇష్యూ, భారతీయులు అమెరికాకి వచ్చి ఉద్యోగాలు చేయడమే కాదు, అమెరికన్ల నోటికి అందాల్సిన జాబ్స్ని కూడా తినేస్తున్నారు అంటూ క్యాంపెయిన్ చేశారు ట్రంప్. సో H1B వీసాలపై మరోసారి కఠినంగా ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ని నిజం చేయాలి అంటే అమెరికన్ల ఉద్యోగాలు అమెరికన్స్కే దక్కాలి అనేది ట్రంప్ థియరీ. బట్ అది వర్కౌట్ కాకపోవచ్చు అనుకుంటాం, కానీ అమెరికన్లలో చదువుపై ధ్యాస ఏనాడు తగ్గిపోయింది. ఇంటర్ చదవడమే అక్కడ మహా ఎక్కువ. మెయిన్గా మ్యాథ్స్ అండ్ సైన్స్లో బాగా వెనకబడిపోయి ఉన్నారు అమెరికన్స్. ఉన్నత చదువులకైనా ఉద్యోగాలకైనా మినిమం డిగ్రీ, మినిమం టాలెంట్ ఉండాలి. మెజారిటీ అమెరికన్స్లో లేనిది ఆ టాలెంటే. సో ఖచ్చితంగా వలసల్ని వాళ్ళు ఆహ్వానించాల్సిందే, టాలెంట్ ఉన్న వాళ్ళతో పని చేయించుకోవాల్సిందే. H1B వీసాల్ని కంట్రోల్ చేయడము అంటే అమెరికా డెవలప్మెంట్ని జో కొట్టి బజ్జో పెట్టడమే అవుతుంది. మూవింగ్ ఆన్, అమ్మో ట్రంప్ వచ్చేశారు అని తల పట్టుకునే దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. తీవ్రవాదాన్ని అణచివేసే విషయంలో పాకిస్తాన్ ఫెయిల్ అవ్వడమే కాదు, తమని మోసం చేసింది అంటూ మాట్లాడింది ట్రంప్ ఒక్కరే. ఆ క్షణం నుంచే పాకిస్తాన్కి సైనిక, ఆర్థిక సాయాన్ని ఆపేశారు. అప్పటి నుంచే కదా పాకిస్తాన్ మరింత దివాళా తీసింది. జో బైడెన్ రాగానే ట్రంప్ నిర్ణయాల్ని మార్చేసి పాకిస్తాన్కి ఆర్థిక సాయాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు సీన్ రివర్స్ కాబోతోంది, పాకిస్తాన్కి దేత్తడే. మరోవైపు బంగ్లాదేశ్ విషయంలో ట్రంప్ స్టాండ్ ఏంటో ఆల్రెడీ తెలిసిపోయింది. బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులను గట్టిగానే ప్రశ్నించారు ట్రంప్. సో పాక్, బంగ్లాదేశ్లకు ట్రంప్ రావడం రుచించని విషయం, ఇండియాకి మాత్రం కలిసొచ్చే అంశం. ఎటొచ్చి ఇరాన్తో కయ్యమే ఇండియాకి కాస్తంత ఇబ్బందిని తెచ్చిపెట్టేలా ఉంది. ఇరాన్ నుంచి మనం తక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ కొనేవాళ్ళం, కానీ అమెరికా వద్దని చెప్పడంతో ఇరాన్ ఆయిల్ని కొనడం ఆపేశాం. లేటెస్ట్గా ఇరాన్లోని చాబహార్ పోర్ట్లో డీల్ కుదుర్చుకుంది ఇండియా. చైనాని కంట్రోల్ చేయాలి అంటే స్ట్రాటజికల్గా ఈ చాబహార్ పోర్టే ఇండియాకి చాలా అవసరం. కానీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పుడు పోర్ నడుస్తోంది. అమెరికాకి ఇజ్రాయెల్ బాగుండడమే కావాలి. సో ఇరాన్కి దూరంగా ఉండాలని చెబితే మన పరిస్థితి ఏంటి? కోర్స్ అమెరికా చెప్పిందల్లా చేసే పొజిషన్లో భారత్ ఏమీ లేదు ఇప్పుడు. ఆ స్టేజ్ మనం ఎప్పుడో దాటేసాం కూడా. కాకపోతే కొన్ని ఈక్వేషన్స్ మాత్రం మనం మిస్ అవుతాం. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనే డీల్ ఉన్నప్పుడే కదా ఇరువురి మధ్య సఖ్యత ఉండేది. ఇరాన్తో కటీఫ్ చెప్పమని చెబితే అమెరికా మాట మనం వినకపోతే ఆ ఇచ్చి పుచ్చుకోవడం అనే దగ్గరే క్లాష్ రావచ్చు. ఇక రష్యా అండ్ చైనా. అమెరికాకి రష్యా అంటే మంట, ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటుంది. బట్ ట్రంప్ అలా కాదు. ఒకప్పుడు G8 ఉండేది, అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 8 దేశాల బృందం అన్నమాట. అందులో నుంచి రష్యాని బయటికి పంపించి G7గా మార్చారు. ట్రంప్ మళ్ళీ G8 ఉండాల్సిందేనంటున్నారు, అంటే రష్యాని చేర్చుకోవాల్సిందేనని చెప్తున్నారు ఆయన. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి? రష్యాకి ట్రంప్ ఫ్రెండ్ అని. రష్యాని ఇండియా సపోర్ట్ చేసినందుకు బైడెన్ ప్రభుత్వం మనల్ని తప్పుబట్టింది. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నా ఒప్పుకోలేదు. అయితే తప్పుబట్టినా ఒప్పుకోకపోయినా ఇండియా వెనక్కి తగ్గలేదనుకోండి. బట్ ఇకపై ఎలాంటి మొహమాటము లేకుండా రష్యాతో ఇండియా ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయొచ్చు. ఇకపోతే చైనా. ట్రంప్ గెలుపు పాకిస్తాన్కి దేత్తడే అనుకున్నాం కదా, చైనాకు వచ్చేసరికి దేత్తడి కంటే పెద్ద పదం ఇంకేదైనా ఉందేమో అని చూసుకోవాలి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్కి దెబ్బ కొడుతున్న దేశం చైనా. ఎప్పటికైనా అమెరికాని మించి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళడం ఖాయం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా టాప్ ప్లేస్లోకి రాకూడదు అనేది అమెరికా ఉద్దేశం కాదు, ట్రంప్ పంతం అది. చైనా అంటే అంత కోపం ట్రంప్కి. ఇక యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరి ఏంటి? అమెరికా అంటేనే యుద్ధం, యుద్ధ పిపాసి అంటూ ఉంటారు. తాను చేయకపోవచ్చు కానీ ఎక్కడో అక్కడ యుద్ధాన్ని ఏదో రకంగా పుట్టిస్తుంది అంటూ ఉంటారు. మరి ట్రంప్ ఏం చేస్తారు? తాను అధికారంలోకి వస్తే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాల్ని ఆపేస్తాను అన్నారు ట్రంప్. ఎలా? ఆయన దగ్గర ఏదైనా మంత్రదండం ఉందా? మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు 3 ముఖ్యమైన వార్తలు చెప్పాలి. ట్రంప్ గెలిచారు అనగానే గోల్డ్ రేట్ పడిపోయింది. ట్రంప్ గెలిచారు అనగానే క్రూడ్ ఆయిల్ రేట్ పడిపోయింది. ట్రంప్ గెలిచారు అనగానే చైనా, జపాన్, యూరప్, ఈవెన్ ఇండియన్ కరెన్సీ కూడా పడిపోయింది. ఏంటిదంతా? ట్రంప్ గెలిస్తే బంగారం, క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం ఏంటి? దీనికి ఒక గమ్మత్తైన సమాధానం ఉంది. బంగారం కానీ క్రూడ్ ఆయిల్ రేట్ కానీ పెరగడానికి ఒక కారణం ఏంటో తెలుసా? భయం. భయం ఉన్నప్పుడు అమాంతం పెరిగిపోయేది బంగారము, ఆయిల్ రేట్లే. అంటే అర్థం ట్రంప్ రావడంతోనే ఆ భయం పోయింది అన్నమాటేగా. ఇంతకీ ఏ విషయంలో భయం పోయింది? యుద్ధాలు ఆపేస్తాను, ఇక జరగనివ్వను అనే ట్రంప్ స్టేట్మెంట్ కారణంగా ప్రపంచానికి భయాలు పోయాయి.
యుద్ధాల విషయంలో ట్రంప్ ఏం చేయబోతున్నారన్న ఇందాకటి ప్రశ్నకి ఇదిగో ఇది సమాధానం. సో యుద్ధ భయాలు పోయినప్పుడు ఆబ్వియస్గా సేఫ్ అసెట్స్ కింద ఇక బంగారంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? అందుకే గోల్డ్ రేట్ పడిపోయింది. సేమ్ క్రూడ్ ఆయిల్ విషయంలో కూడా అంతే. అమెరికానే టాప్లో ఉండాలనుకుంటున్నారు కదా ట్రంప్, ఆ పని చేసి తీరుతారు అని కరెన్సీ మార్కెట్ బలంగా నమ్మింది. అందుకే ప్రపంచ దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి, డాలర్ మాత్రం ఎగిసిపడుతోంది. యుద్ధం చేయాల్సి వస్తే గనక అమెరికా ఆలోచించదు, చేసేస్తుంది అంతే. కానీ ఎక్కడో యుద్ధం కోసం, ఎవరో అవసరాల కోసం అమెరికన్ సోల్జర్స్ని బలివ్వడం ఏంటి అనేది ట్రంప్ కాన్సెప్ట్. నిజానికి చాలా మంచి కాన్సెప్టే అది. అప్పట్లో ఒసామా బిన్ లాడెన్ని హతమార్చడంతోనే ఆపరేషన్ పూర్తయిపోయినట్టు లెక్క. కానీ ట్రంప్ వచ్చేంత వరకు అమెరికన్ సైనికుల్ని ఆఫ్ఘనిస్తాన్లోనే మోహరించారు. అడపాదడపా జరిగే దాడిలో అమెరికన్ సోల్జర్లు చనిపోతూ వచ్చారు. మరొక్క సోల్జర్ కూడా చనిపోవడానికి వీల్లేదు అంటూ ఆఫ్ఘనిస్తాన్లోని ఆ రెజిమెంట్స్ అన్నింటినీ ఖాళీ చేయించి సైనికుల్ని అమెరికాకి తిరిగి తెచ్చుకున్నారు ట్రంప్. సో యుద్ధాలను ట్రంప్ ఎంకరేజ్ చేయరు అనే ధీమా ప్రపంచానికి కలిగింది కాబట్టే ఇప్పుడు గోల్డ్ అండ్ క్రూడ్ తగ్గాయి. యుక్రెయిన్ లాంటి చిన్న దేశం రష్యాతో తలపడుతోంది అంటే కారణం అమెరికానే. ఇకపై ఈ యుద్ధాన్ని ముగిస్తాను అని చెప్పారు ట్రంప్. అంటే రష్యాపై విరుచుకు పడతారు అని కాదు దాని అర్థం, ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతారు అని. అందుకు ట్రంప్ చెప్తున్న కారణం ఏంటో తెలుసా? యుక్రెయిన్కి సాయం చేసి చేసి తాము అలసిపోయాము, తమ ఆయుధాగారం కూడా ఖాళీ అయిపోతోంది అని చెప్పడమే. పైగా అమెరికా రష్యా ఫ్రెండ్స్ కాకపోవచ్చు కానీ పుతిన్ ట్రంప్ ఫ్రెండ్సేగా, ఒప్పించేస్తారేమో చూడాలి. ఇక ఇజ్రాయెల్ ఇష్యూ, అటు గాజాలోని హమాస్, ఇటు లెబనాన్లోని హెజ్బొలా, మరోవైపు ఇరాన్ ఒక్క ఇజ్రాయెల్పై ముప్పేట దాడి చేస్తున్నాయి. అయినా సరే ఈ యుద్ధాన్ని కూడా ఆపేయిస్తాను అంటున్నారు ట్రంప్. నిజానికి యుక్రెయిన్ రష్యా వార్ని ముగిస్తాను అన్నంత ఈజీ కాదు ఇజ్రాయెల్ని బుజ్జగించడం. యుద్ధం అవసరం కాదు, తమ ఆత్మ గౌరవం అంటూ బరిలోకి దిగింది ఇజ్రాయెల్. సో ట్రంప్ చేయాల్సిందల్లా మరొక వైపు నుంచి నరుక్కు రావడమే. ఎలక్షన్ క్యాంపెయిన్లో ట్రంప్ అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ తానే గనక ప్రెసిడెంట్గా ఉంటే హమాస్, హెజ్బొలా, ఇరాన్పై మాటలతోనే యుద్ధం చేసేవాడిని, పరిస్థితి యుద్ధం వరకు తీసుకొచ్చేవాడిని కాదు అని అన్నారు. అంటే ఇజ్రాయెల్ని టార్గెట్ చేయాలనుకునే వారిపై ముందుగానే ఆయన ఆంక్షలు పెట్టి హెచ్చరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేవాడిని అని చెప్పారు ట్రంప్. బహుశా ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ప్రయోగించే అస్త్రం కూడా ఆ దేశాలపై ఆంక్షలు విధించడమేనేమో. వార్ వన్ సైడ్ చేయడం కాదు, వార్ని సైడ్ చేసేలా ట్రంప్ స్ట్రాటజీ ఉంది కాబట్టే ట్రంప్ గెలిచారన్న వార్త రాగానే ప్రపంచ స్టాక్ మార్కెట్లు బంపర్ ప్రాఫిట్స్తో క్లోజ్ అయ్యాయి, ఒక్క హాంకాంగ్ మార్కెట్ తప్ప. కారణం చైనా విషయంలో ట్రంప్ ఎంత మంటెక్కిపోయి ఉన్నారో ప్రపంచానికి తెలుసు కాబట్టి. చైనా నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 60% సుంకం విధిస్తానని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇది చైనాకు గట్టి దెబ్బ. ఇదే టారిఫ్ వార్ భారత్పై కూడా చేస్తామన్నారు. కానీ చైనాపై వ్యవహరించేంత కఠినంగా అయితే భారత్తో ఉండరు. భారత వస్తువులపై 20% టారిఫ్ విధిస్తానని ఆల్రెడీ చెప్పేశారు ట్రంప్. ఎంతైనా అమెరికాకి కూడా సరుకులు కావాలిగా. అలాంటప్పుడు అటు చైనా నుంచి రాక ఇటు భారత్ నుంచి రాకపోతే ఇక అమెరికన్స్కి సప్లైస్ అనేవే ఉండవు. సో భారత్ నుంచి దిగుమతుల్ని అంగీకరించాల్సిందే. అందుకేగా ట్రంప్ గెలవాలని భారతీయులు, అమెరికాలోని భారతీయులు కూడా కోరుకున్నది. ఇదంతా ఆలోచిస్తున్నది గ్రీన్ కార్డుల గురించి. ట్రంప్ వస్తే గ్రీన్ కార్డులను కుదిస్తారా? దీనికి ఈలాన్ మస్క్ ఆల్రెడీ సమాధానం ఇచ్చేశారు. ఒక కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక రోల్లో ఉన్న రోహిత్ కృష్ణన్ అనే ఎంప్లాయీ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. గ్రీన్ కార్డ్ కోసం ఇంకెంతకాలం ఈ ఎదురు చూపులు, ఆల్రెడీ 3 years అయిపోయాయి అంటూ మెసేజ్ చేశారు. దీనికి ఈలాన్ మస్క్ సమాధానం ఏంటో తెలుసా? మన ట్రంప్ వస్తారు, ఇమిగ్రేషన్ చట్టాన్ని సెట్ రైట్ చేస్తారు అని. అంటే గ్రీన్ కార్డుల విషయంలో ట్రంప్ కఠినంగా ఉండకపోవచ్చు. ఇక్కడ మరో కామెంట్ కూడా చేశారు ఈలాన్ మస్క్. నేరస్తులు చాలా తేలిగ్గా అక్రమంగా అమెరికాలోకి రావచ్చు కానీ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ అమెరికాలోకి రావడమే కాస్త కష్టం అంటూ కామెంట్ చేశారు కాస్త వెటకారంగా. ఈ ముక్కులో ఎంత అర్థం ఉందో తెలుసా? అక్రమంగా అమెరికాలోకి వచ్చే వారిని కంట్రోల్ చేయడమే కాదు, టాలెంటెడ్ ఫెలోస్ని అమెరికాలోనే పెట్టుకుని గ్రీన్ కార్డు కూడా ఇస్తామని చెప్పడమే. సో ఆ విషయంలో భయాలు అవసరమే లేదు. ఆ భయాలే ఉండుంటే భారతీయ అమెరికన్లు ట్రంప్ గెలవాలని అనుకునేవారే కాదు అసలు. ఈలాన్ మస్క్ టాపిక్ వచ్చింది కాబట్టి మరో విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో ఇమిగ్రేషన్ చట్టాన్ని ట్రంప్ సెట్ రైట్ చేస్తారని మస్క్ అని ఉంటారు? కారణం ట్రంప్ క్యాబినెట్లోకి ఈలాన్ మస్క్ కూడా రాబోతూ ఉండడమే.
మస్క్కి కీలక పదవి ఇస్తానని 2016లో ట్రంప్ గెలిచినప్పుడే అనౌన్స్ చేశారు. కీలకమైన 2 అడ్వైజరీ కమిటీలకు మస్క్ని ఎంపిక చేశారు కూడా. ఈసారి ట్రంప్కి గతం కంటే ఎక్కువ ప్రాధాన్యత దక్కబోతోంది. ఏకంగా తన మంత్రివర్గంలోనే తీసుకుంటాను అని ట్రంప్ నుంచి హామీ వచ్చింది. తనను క్యాబినెట్లోకి తీసుకుంటే గనక ట్రంప్తో కలిసి పనిచేసేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మస్క్. కాకపోతే ట్రంప్ గెలవాలని మస్క్ గట్టిగా కోరుకోవడం వెనక చాలా కారణాలున్నాయి. సూటిగా చెప్పాలంటే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాలి. బైడెన్ ప్రభుత్వం నిర్ణయాలు మస్క్ వ్యాపారాల్ని సజావుగా సాగనివ్వలేదు. ఆ రూలు ఈ రూలు అంటూ ఏవేవో రూల్స్ పెట్టారు. ట్రంప్ గెలిస్తే క్యాబినెట్లో ఉంటే ఆ రూల్స్ని మార్చేయొచ్చు కదా అనేది మస్క్ ఆలోచన. పైగా ట్రంప్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్లు ఉండాల్సిందే అని అంటారు. మస్క్ ఇంట్రెస్ట్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ చుట్టే తిరుగుతోంది. సో పక్కనే ఉండి ట్రంప్ మనసుని మార్చాలి అనుకుంటున్నారు. అందుకే వేల కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ ట్రంప్ విజయానికి సాయం చేశారు ఇలాన్ మస్క్. ఫైనల్గా ట్రంప్ గెలుపు ఇండియాకు శుభసూచకం. కారణం అస్తమానం మన దేశ వ్యవహారాల వైపు ట్రంప్ తొంగి చూడకపోవడం. రెండోది పాకిస్తాన్, చైనాని పక్కన పెట్టడం. కఠినంగా ఉంటానని చెప్పినప్పటికీ ఇండియా విషయంలో కాస్త మెతకగానే వ్యవహరించడం మూడో మంచి అంశం. ఎటొచ్చి ట్రంప్కే చాలా సవాళ్లున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని నిజం చేయడమే ఆయనకున్న అతిపెద్ద సవాల్. అమెరికాలో అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేలా చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇక యుద్ధాలు ఆపుతాను అన్నారు. అసాధ్యమైతే కాదు కానీ అంత ఈజీ కూడా కాదది. ఇక ఇమిగ్రేషన్ని టైట్ చేయడం, గ్రీన్ కార్డ్స్ విషయంలో కంట్రోల్ పెట్టడం అనేది ప్రస్తుతానికి ఆయన చేతిలోనే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ విషయంలో దూకుడుగా వెళితే అమెరికాకి నష్టం తప్ప లాభం లేదు కాబట్టి. సో ఇది బిగ్ బాస్ సీజన్ 2 కమింగ్ అప్ టీజర్. ఫుల్ పిక్చర్ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత చెప్పాల్సి ఉంటుంది. సో ఇది వాటి టీవీ9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.